నమస్తే వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం జాతకులకి ఈ జూలై మంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఫైనాన్షియల్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ రిలేషన్షిప్స్ మ్యాటర్స్ ఎలా ఉంటుందని చూసుకుందాం. సో ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ వీడియో ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, చాలా మంది కన్సల్టేషన్స్కి వచ్చినప్పుడు ఈ లగ్నానికి రాశికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో లగ్నం అంటే ఏంటంటే మీకు ఎక్స్టర్నల్ వరల్డ్, ఇప్పుడు చెప్పిన కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ ఎక్స్టర్నల్ వరల్డ్లో జరిగేటివంతా కూడా మీకు మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొంచెం రిసీవింగ్ అవతల పర్సన్ యొక్క డెసిషన్ మేకింగ్ ఆలోచన విధానానికి తగిన మీ పైన వచ్చే ఆలోచన విధానానికి వాళ్ళు చేసే ఒక పనుల వల్ల మీకు వచ్చే ఇన్పుట్ అనేది మీకు లగ్నం. ఓకే, మీరు వచ్చిన ఇన్పుట్ని మీరు ఎలా ప్రాసెస్ చేసుకొని మంచిగా ఈ యొక్క డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఆ యొక్క థింకింగ్ కావచ్చు, ఆ ఎమోషనల్ స్టేటస్ అనేది ఆ పర్టికులర్ విషయం పైన ఎలా అప్లై చేస్తున్నారు అనేది మీకు రాశి. ఓకే, సో లగ్నం ముఖ్యమే, రాశి ముఖ్యమే. కాబట్టి లగ్నం అంటే మీ ఎక్స్టర్నల్ వరల్డ్, రాశి అంటే మీకు ఆ పర్టికులర్ విషయాలపైన మీ ఆలోచన విధానం ఎలా ఉంది, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది రాశి. సో ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషన్. సో మీరు లగ్నాన్ని చూసుకోవాల్సి ఉంటుంది, రాశిని చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టిన వీడియోస్లో మీ లగ్నం, రాశి రెండు చూసుకొని మీకు వచ్చిన కామన్ ప్రెడిక్షన్స్ అన్నింటిని కూడా ఫైనలైజ్ చేసుకొని వాటిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట విత్ డేట్స్. సో మీరు వృశ్చిక లగ్నం జాతకులైనా, వృశ్చిక రాశి జాతకులైనా ఈ వీడియో బాగా పనికొస్తుంది. సో లాస్ట్ వరకు చూడండి. సో ప్లానెట్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని కనుక చూసుకుంటే, ఫస్ట్లీ మీ లగ్నం నుంచి పంచమ స్థానంలో శని ప్లేస్ అయ్యి ఉండి జూలై 13 నుంచి శని వక్రిస్తాడనమాట. అష్టమ స్థానంలో గురుడు ఉండి, అష్టమ స్థానంలో గురుడు ఈ జూలై 10 నుంచి, ప్రస్తుతానికి మీరు ఈ వీడియో చూసే టైంకి అస్తంగతంలో ఉన్నాడు. జూలై 10 నుండి కొంచెం నార్మలైజ్డ్గా అవుతాడనమాట. జూలై 16 సూర్యుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. జూలై 18 కర్కాటక రాశిలో ఉన్న బుధుడు వక్రిస్తాడు. అండ్ జూలై 26 ఈ శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు. జూలై 28 కన్యా రాశిలోకి కుజుడు వస్తాడు. సో ఇవి ప్లానటరీ మూవ్మెంట్స్, ప్లానటరీ ప్లేస్మెంట్స్, వక్రించడం కావచ్చు, అస్తంగత్వాలు కావచ్చు, అండ్ రాశులు కావచ్చు, ఇవన్నీ కూడా. సో వీటిని బేస్ చేసుకుని ఫస్ట్ కెరియర్ని కనుక మనం స్టార్ట్ చేస్తే, కెరియర్కి సంబంధించి చూసుకుంటే దశమ స్థానంలో కుజుడు కేతు యొక్క ప్లేస్మెంట్ అయితే ఉండి, దశమ స్థానాధిపతి అయిన సూర్యుడు వచ్చేసి అష్టమ స్థానంలో గురుడు రాహుతో పాటు కలుస్తున్నారనమాట. సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే కాస్త డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, చాలా డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కెరియర్ పరంగా. ఆగస్ట్ నుంచి అయితే పర్వాలేదు, కానీ ఎందుకంటే కుజుడు లాభస్థానంలోకి వచ్చేస్తాడు కాబట్టి ఆగస్ట్ నుంచి అయితే పర్వాలేదు. అండ్ అట్లీస్ట్ జూలై 15 తర్వాత దశమాధిపతి అష్టమం నుంచి నవమానికి వస్తాడు కాబట్టి అదైనా సరే కొంచెంలో కొంచెం. సో అప్పటి నుంచి బెటర్గా ఉంటుంది. అప్ టు జూలై 15 వరకు అయితే కాస్త కెరియర్ పరంగా బాగా డిస్సాటిస్ఫాక్షన్గా ఉండడం కానీ, సడన్ జాబ్ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ లే ఆఫ్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్ టు జూలై 15th or 16th వరకు. ఓకే, అండ్ అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. కాస్త డిస్సాటిస్ఫాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ డిస్సాటిస్ఫాక్షన్స్ అనేవి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి లీడ్ చేస్తాయి. సో ఇవి కేర్ఫుల్గా ఉండి ఈ యొక్క టర్మ్స్లో, ఈ యొక్క పర్టికులర్ విషయాల్లో. అండ్ వ్యాపారాలు చేసే వారికి అయితే కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ రియల్ ఎస్టేట్ వారికి కావచ్చు, ఈ మిషనరీ వర్క్స్ చేసే వారికి కావచ్చు, ఓకే, మిషన్స్కి సంబంధించి మెకానికల్ వర్క్స్ కావచ్చు, ఇలాంటివి చేసే వారికి కొంచెం నార్మలైజ్డ్గా ఉంది. ఇన్ఫాక్ట్ పాజిటివ్గా లేదు, కానీ కొంచెం నార్మలైజ్డ్ కంటే లిటిల్ బిట్ తక్కువగానే అట్లా ఉందన్నమాట. నెగిటివ్ సైడ్ ఆఫ్ ఇదిలోనే కొంచెం కేర్ఫుల్గా ఉండి డెసిషన్ మేకింగ్ అనేది కేర్ఫుల్గా తీసుకోండి. గురూస్ అండ్ టీచర్స్ అండ్ మెంటర్స్ యొక్క డెసిషన్స్ అనేవి జూలై 10th తర్వాత మంచిగా వాళ్ళ గైడెన్స్ ద్వారా మీరు డెసిషన్స్ అనేవి తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫినాన్స్ పరంగా చూసుకుంటే, ద్వితీయ స్థానంలో గురుడు, సూర్యుడు, శని యొక్క ప్లేస్మెంట్ ఉండి, ద్వితీయ స్థానాది పతి అయిన గురుడు వచ్చేసి అష్టమ స్థానంలో జూలై 10 వరకు అస్తంగతంలో ఉండి, సూర్యుడితో పాటు జూలై 15 వరకు కలిసి ఉండి ఇంకా రాహు యొక్క దృష్టి పొందుతున్నాడు అనమాట. సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే ఎక్సలెంట్ ఫ్లో ఆఫ్ మనీ అయితే ఉంటుంది, కానీ అది జూలై 10th తర్వాతనే జరుగుతుంది కొంచెం బెటర్ మనీ ఫ్లో అనేది. ఓకే, గురుడు శని యొక్క దృష్టి అయితే ద్వితీయ స్థానం పైన ఉంది. సో ఒక రూల్ ఏంటంటే, వేరెవర్ సాటర్న్ అండ్ జూపిటర్ ఆస్పెక్ట్స్ ఆ హౌస్ యాక్టివేట్ అయిపోతుంది. శని దృష్టి, గురుడి దృష్టి ఏదైనా ఒక హౌస్ పైన కామన్గా పడతా ఉంది అంటే ఆ హౌస్ అనేది మంచిగా యాక్టివేట్ అవుతుంది. శని దశమ దృష్టి, రాజ్యస్థాన దృష్టి, గురుడి సప్తమ దృష్టి, కలత్ర స్థాన దృష్టి, ఆపోజిట్ పర్సన్స్ పార్ట్నర్షిప్కి సంబంధించిన దృష్టి, అండ్ కేంద్ర దృష్టి అనుకోండి, కేంద్ర దృష్టి పడతా ఉంది కాబట్టి ద్వితీయ స్థానం యాక్టివేషన్లో ఉంది. కొంచెం పాజిటివ్గా మంచి మనీ ఫ్లో అయితే ఉందన్నమాట. అండ్ బ్రదర్స్, ఫ్రెండ్స్ సర్కిల్ నుండి గెయిన్ అయితే బాగా వస్తుంది లాభస్థానంలోకి కుజుడు వెళ్ళిన తర్వాత. అండ్ ఇంకా బట్ చాలా స్లోగా ఉంటుందన్నమాట డ్యూ టు శని ఆస్పెక్ట్ అనేది. ఎంత శని యాక్టివేట్ చేసినా స్లోగానే ఇస్తాడు శని. జనరల్ నైజమే అది, కారకత్వమే అది. స్లోగానే ఇస్తాడు, లేదంటే విపరీతమైన కష్టపడిన తర్వాత నార్మలైజ్డ్గా ఇస్తాడు రిజల్ట్స్ అనేది. అంతేగాని ఫాస్ట్గా అయితే అసలు ఇవ్వడు. సో ఇదనమాట. అండ్ గురుడి కంబస్ట్నెస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం డిలే అయితే జరుగుతూ ఉంటుంది. బట్
ఓవరాల్‌గా అల్టిమేట్ అవుట్‌పుట్ అయితే ఫైనాన్షియల్ పరంగా చాలా బానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మీ మెంటోర్స్ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకోండి. దాని నుంచి గెయిన్స్ అనేటివి బాగుంటాయి. ఎందుకంటే గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి. సో ఇది అండ్ స్పిరిచువాలిటీ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. మెడిటేషన్ ఎక్కువ చేసుకోండి. అష్టమ స్థానం గురుడు కాబట్టి లక్ అనేది యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఎక్కువగా మెడిటేషన్, స్పిరిచువాలిటీ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఎర్లీ మార్నింగ్ బ్రీతింగ్ అనేది చేయండి. ఓకే. ఎర్లీ మార్నింగ్ బ్రీతింగ్‌లో గురుడు ఉంటాడు. గురుడు యొక్క నేచర్ ఉంటుంది. ఓకే. అంటే 5, 5:30కి లేసి కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం గానీ, ప్రాణాయామం చేయడం గానీ ఇలాంటివి చేస్తే కొంచెం పాజిటివిటీగా ఉంటుందనమాట ఫైనాన్స్ పరంగా. సో నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో శని యొక్క ప్లేస్‌మెంట్ ఉండి కుజుడి దృష్టి అష్టమ దృష్టి పడతాంది. పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే పంచమ స్థాన శని అంటేనే మొండిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ చాలా ఎక్కువొచ్చేస్తుందనమాట. అంటే కొంచెం లౌక్యంగా ఉండడం గానీ, అలాంటివి లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఎక్కువగా వచ్చేసి, మొండిగా వ్యవహరించే తత్వం వచ్చేసి, అయిపోయిన విషయాలు మళ్ళీ ఎత్తడం గానీ, ఎందుకంటే శని వక్రిస్తాడు గదా! శని వక్రించిన తర్వాత అయిపోయిన విషయాలు మళ్ళీ, మళ్ళీ ఎత్తడం గానీ, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, అండ్ అట్లనే డిసెంబర్ ఆహ్, డిసెంబర్ 7థ్ టు నుంచి చూస్తున్నాడు. ఓకే. ఆ! అండ్ అట్లనే అక్టోబర్ 7థ్ టు డిసెంబర్ 7థ్ అక్టోబర్ 18థ్ టు డిసెంబర్ 7థ్ బిట్వీన్ గురుడు కూడా కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ వక్రించి వెనక్కెళ్తాడు. ఆ వక్రించిన టైం పీరియడ్ మళ్ళీ ఇలాంటి రిజల్ట్సే ఉంటాయన్నమాట. అంటే ఏంటి అయిపోయిన విషయాలు మళ్ళీ, మళ్ళీ అయితే దాంతో గొడవ పెట్టుకొని ఆ పర్టిక్యులర్ విషయం పైన గొడవ పెట్టుకొని అండ్ కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ చేసుకొని ఇలాంటివన్నీ కూడా జరుగుతా ఉంటాయన్నమాట. బ్రేకప్స్ కూడా ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కుజుడి అష్టమ దృష్టి అంత పాజిటివ్ దృష్టి అయితే కాదు. సో, హనుమాన్ చాలీసా చాలా ఎక్కువ రిసైట్ చేసుకోండి. శని, కుజుల్ని కంట్రోల్ చేయగలిగిన దేవుడు హనుమంతుడు. సో, హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుకోండి. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కొంచెం స్లో ప్రోగ్రెస్ అయితే ఉందనమాట. హార్డ్ వర్క్ అయితే చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. సో, ఎక్స్‌పెక్టెడ్ రేంజ్‌లో రిజల్ట్స్ అయితే ఉండవు. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంది. నెక్స్ట్ హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానం పైకి కేతు యొక్క నవమ దృష్టి ఉంది. షష్ఠ స్థానాధిపతి అయిన కుజుడొచ్చేసి ఈ దశమ స్థానంలో కేతుతో పాటు కలిసున్నాడనమాట. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫీట్స్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. స్కిన్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. లెగ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి సంబంధించి కిడ్నీ ఇష్యూస్, ఓకే. కిడ్నీలో కొంచెం చిన్న చిన్న స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. వెయిన్స్ స్వెల్లింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంది. అంటే లెగ్ వెయిన్స్‌కి స్వెల్లింగ్ అంటే ఆర్థరైటిస్‌కి సంబంధించి ఇలాంటివి కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఐ ఇష్యూస్, ఫోబియాస్ అనేటివి కూడా ఎక్కువగానే జరుగుతా ఉంటాయి. సో, వీటిల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే రిమైనింగ్ ఆల్ అంతా కూడా మంచిగానే ఉంది. సో, ఇదనమాట టోటల్‌గా ముఖ్యమైన విషయాలు కెరియర్, ఫైనాన్స్, రిలేషన్‌షిప్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఈ ముఖ్యమైన విషయాలు మాత్రమే మీకు సుత్తి, సోది ఇంకేవి లేకుండా ప్యూర్ సైన్స్ బ్యాక్డ్ ప్రెడిక్షన్స్ యాస్పెక్ట్స్ కావచ్చు, రెట్రో అండ్ కంబస్నెస్ కావచ్చు, రాశి తత్వాస్ కావచ్చు, వీటిని బేస్ చేసుకొని క్లీన్ అండ్ క్లియర్ ప్రెడిక్షన్స్ అయితే ఇచ్చాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్ట్రాలజీ లెర్నింగ్ కావచ్చు అండ్ వార ఫలితాలు గానీ, ఈ యొక్క నెల ఫలితాలు గానీ, మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ యొక్క గోచార ఫలితాలు కానీ అన్నీ కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్‌లో తీసుకొస్తూనే ఉంటాను. సో, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్, వింశోత్తరి దశ అనాలిసిస్ అండ్ నవాంశ, దశాంశ ఏదైనా సరే చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో నెంబర్ అండ్ వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, వాటి ద్వారా మీరు చాట్‌లో జాయిన్ అవ్వచ్చు ఆర్ డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.